రోహిణి ప్రభావతికి తన చిన్ననాటి ఫొటోస్ చూపిస్తూ ఉంటుంది. అయితే ప్రభావతికి ఒక డౌట్ వస్తుంది. అదేంటమ్మాయి, నువ్వు పుట్టింది మలేషియాలో కదా, మరి ఇదేంటి పల్లెటూరు వాతావరణం ఉన్నట్టుందే అని మొత్తం ఆరా తీస్తూ ఉంటుంది. ఎక్కడ నిజ నిజాలు బయటపడిపోతాయో అని రోహిణి టాపిక్ డైవర్ట్ చేయాలి అన్నట్టు, ఇది చూడండి ఆంటీ అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఆ ఫోటోలన్నీ చూసే ప్రభావతి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటుంది. అంటే పెళ్లి కాక ముందు భరతనాట్యం నేర్చుకుందని, పెళ్ళైన తర్వాత అది వదిలేశానని, నేను ఎక్కడో గొప్పగా బతకాలనుకున్నాను, కానీ ఈ డ్రైవర్ బాబుని పెళ్లి చేసుకోవడం వల్ల నా ఆశలన్నీ అడి ఆశలైపోయాయి అంటూ తన గుర్తులు జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే, ఇప్పటికైనా ఏమైంది అత్తయ్య గారు, పెళ్ళైతే ఏం, పిల్లలు పుడితే ఏమి, ఇప్పుడైనా మీ కళను నెరవేర్చుకోవచ్చు, మీరు కావాలంటే మీతో ప్రోగ్రాంలు ఇప్పిస్తాను నేను అంటూ చెప్పి ఊరికే ఒక్కసారిగా ప్రాక్టీస్ అన్నట్టు మీరు డ్యాన్స్ చేయండి అంటే మీనాని పిలిపించి ఒక పనిదానిలాగా చూస్తూ ఉంటుంది మీనాని ప్రభావతి. ఇక మొత్తం అక్కడున్నవి బెంచులు సోఫాలు అన్నీ పక్కకు జరిపించి ఇద్దరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కానీ మీనా వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎంతగా అవమానించినా ఏమీ పట్టించుకోదు. మన అత్తయ్య గారే కదా, మన తోడుకోడలే కదా అన్నట్టే అంటుంది తప్ప దాన్ని మనసుకు వరకు తీసుకెళ్ళదు. అయితే వాళ్ళిద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటే మీనా కూడా వాళ్ళ అత్తగారు వేసే డ్యాన్స్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. అత్తగారు ఎంత అందంగా డ్యాన్స్ చేస్తున్నారో అని అలానే చూస్తూ ఉండిపోతే ప్రభావతి మీనాను అక్కడ కూడా అవమానిస్తుంది. రోహిణి, మీనా నీకు డ్యాన్స్ వచ్చా అంటే మీనా చెప్పేలోపే తనకి వచ్చు, రోడ్ సైడ్ వేస్తూ ఉంటారు కదా డ్యాన్సులు, అలాంటి వేస్తుందిలే, తను ఏమన్నా ప్రొఫెషనల్ ఏమా అన్నట్టు ఘోరంగా అవమానిస్తుంది. మీనా మాత్రం ఎవరు ఏమన్నా తలదించుకొని సరేలే మన వాళ్ళే కదా అన్నట్టు అన్నిటికీ సర్దుకుపోతూ ఉంటుంది మీనా. కానీ తనకు మాత్రం ఆ ఇంట్లో వాల్యూనే